హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక మాసంలో ఖచ్చితంగా చేసుకుని తినే నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాము. మీరు కూడా చూసేసి ట్రై చేసేయండి. కార్తీక మాసంలో నేతి బీరకాయ శివుడికి చాలా ఇష్టం అని చెప్పి ఖచ్చితంగా స్వాములకి భోజనాలు పెట్టినప్పుడు ఈ నేతి బీరకాయ పచ్చడి చేస్తారు. అలానే మనం కూడా కార్తీక మాసంలో ఏదో ఒక రోజు ఈ నేతి బీరకాయ పచ్చడి చేసుకుని తినాలన్నమాట. ఇది మా ఊర్లో ఖచ్చితంగా చేస్తాము. మరి మీ విలేజెస్లో ఇలా తింటారో తినరో మాకైతే తెలీదు. ఒకసారి మీరు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. అండ్ ఇట్ ఈస్ మోర్ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి ఇట్ విల్ బీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఈ నేతి బీరకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 2 నేతి బీరకాయలు తీసుకున్నాము, 2 టొమాటోలు, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లిపాయలు అండ్ నూనె ప్లస్ కొబ్బరి. ఒక ప్యాన్ తీసుకుని నూనె వేసి నూనెలో కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి వేసి టొమాటోస్ కూడా కట్ చేసి అన్నీ ఒక్కటేసారి మగ్గబెట్టేస్తాం పొయ్యి మీద. ఇవి మగ్గుతుండగానే కొబ్బరి కూడా వేసేద్దాం. పచ్చి కొబ్బరి తీసుకుందాం మేము. సో అది కూడా వేసేసి కొంచెం ఆయిల్ వేసి మగ్గపెట్టేస్తున్నాం. చింతపండు కూడా వేసేస్తే మిక్సీలో మనకి ఈజీగా నలిగిపోతుంది. సో చింతపండుని కూడా వేసేయండి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ కూడా మీకు కావాలంటే ముందే వేయండి, లేకపోతే మిక్సీ వేసేటప్పుడు వేయండి. మూత పెట్టేసి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గుతుండగానే ఒక 10-15 మినిట్స్ పడుతుంది నేతి బీరకాయ మగ్గనికి. ఇవన్నీ మగ్గినాక చూసారా ఎలా అయిపోయిందో మెత్తగా. వాటర్ ఉంటుంది కదా నేతి బీరకాయలు, సాల్ట్ కూడా వేసాం కదా, ఇవన్నీ కలిపి మిక్సీ వేసేసాం. చూసారా ఎలా మిక్సీ వేసాక ఎలా అయిందో. తర్వాత తాలింపు కోసం అదే ఇంకో ప్యాన్ పెట్టి దాంట్లో ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి కట్ చేసి వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇంకా తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఇవి వేగాక ఆవాలు, జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు చిట్పట్లాడినాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కు, ఆ బీరకాయ పచ్చడి మొత్తం దీంట్లో వేసేసి కలిపేసేయండి. లేకపోతే ఈ తాలింపు తీసుకెళ్ళి బీరకాయ పచ్చడిలో వేసేయండి. కొంచెం పసుపు వేయండి, మంచి కలర్ వస్తుంది. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకునే పచ్చడి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పేసేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్.